ఎవడో కన్నా బిడ్డకి నేనే తండ్రి అని చెప్పేవాడు కొంతమంది ఉంటారు. వాళ్ళ గురించి మనం మాట్లాడటం అనవసరం. దాని గురించి ఏం జరిగిందో మీకు తెలుసు, నాకు తెలుసు. 14-19 మధ్య ప్రయత్నం జరిగింది, కానీ 10th షెడ్యూల్లో ప్రాపర్టీస్ విభజన కాలే. మొండికేసి కేసీఆర్ వాళ్ళు మొండికేసి ఆస్తుల విభజన జరగనీయలే. ఇదే కాదు, ఇంకా చాలా సంస్థలు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు ఒక్కొక్కటి కొనుక్కు వస్తూ ఉంది. మొదటి నుంచి అప్పటి నుంచి కూడా అడిగాం. ఈ షెడ్యూల్ తేలిన తర్వాత చేద్దామని అనేవారు రామారావు. చంద్రబాబు గారితో కూడా అనేక సార్లు మాట్లాడాం. ఎందుకంటే ఇవాళ చాలామంది మేమే ఏం పొడిచారు మీరు, ఏం చేశారు సంవత్సరంలో, ఊరి డబ్బాలు కట్టుకోవడం, ఫ్లెక్సీలు కట్టుకోవడం, ఏం సాధించారని మాట్లాడతారు. ఇవాళ బొమ్మూరు కాంప్లెక్స్, ఇట్ ఈజ్ మై బ్రెయిన్ చైల్డ్. బొమ్మూరు కాంప్లెక్స్, నాట్ వన్, సో మెనీ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ దేర్. రామారావు గారు తెలుగు భాషకు పట్టం కట్టాలని విశ్వవిద్యాలయం పెట్టాలన్నప్పుడు రాజమహేంద్రవరం కేంద్రంగా ఆంధ్ర యూనివర్సిటీ పెట్టాలని తీసుకున్న భూములు ఉన్నాయి, మర్చిపోకండి. ఇవాళ ఏదైతే తెలుగు విశ్వవిద్యాలయం పెట్టామో ఆ భూములు ఆంధ్ర విశ్వవిద్యాలయం కోసం సేకరించిన భూములు అన్నాడు, పీడబ్ల్యూడీ ల్యాండ్స్. తర్వాత విశాఖపట్నానికి వెళ్ళింది. విజయవాడ రాజమండ్రి కాకుండా ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నం వెళ్ళింది. ఫలితంగా తెలుగు విశ్వవిద్యాలయం పెడదామన్నప్పుడు భూములు చూడమన్నారు రామారావు గారు. చూడమన్నప్పుడు నేను చూశాను, 190 ఎకరాలు ఆ ప్రాంతం అంతా కూడా. దాన్ని రామారావు గారు స్వహస్తాలతో స్కెచ్ చేశారు. ఒక తెలుగు విశ్వవిద్యాలయం, బాల మహిళా ప్రగతి ప్రాంగణం, ఒక ఉమెన్స్ ఐటీఐ, డైటు, అదేవిధంగా ఒక బాయ్స్ ఎస్సీ బాయ్స్ పాలిటెక్నిక్ కళాశాల, నిర్మతి కేంద్రం లాంటి కేంద్రాలు వచ్చాయి. అవన్నీ రాబట్టే ఇవాళ కలెక్టరేట్ ఉన్న ప్రాంతం అంతా కూడా ఆ రోజు రామారావు గారు స్వహస్తాలతో మ్యాప్ చేసి సంతకం పెట్టి ఇచ్చిన ప్లాన్ అది.